ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హోరాహోరీ ప్రచారం, రికార్డు స్థాయి పోలింగ్, టీఎంసీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది. 4వ అధికారం చేపట్టాలని టీఎంసీ భావిస్తుండగా చరిత్రాత్మక విజయంతో బెంగాల్ గడ్డపై తొలిసారి కాషాయ జెండా ఎగరవేయాలని కమలదళం పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఉనికి కోల్పోయిన సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను 293 నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని ఫల్తా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాల కారణంగా పోలింగ్ ను ఈసీ రద్దు చేసింది. అక్కడ ఈ నెల 21న రీపోలింగ్, మే 24న కౌంటింగ్ జరగనుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని 2 నియోజకవర్గాల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం రీపోలింగ్ ముగిసింది. 87% ఓటింగ్ నమోదయ్యింది. 2 విడతల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా బెంగాల్లో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన పోటీదారులైన టీఎంసీ, బీజేపీలు కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెంగాల్లో 92.47% ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. 2.5 లక్షల మంది కేంద్ర పారా మిలిటరీ బలగాలు, రాష్ట్ర పోలీసుల భారీ బందోబస్తు మధ్య చెదురుముదురు ఘటనలు మినహా 2 విడతల్లో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దశాబ్దాల బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకపోవడం ఇదే మొదటిసారి. మొత్తం 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కోల్కతాలోని 11 నియోజకవర్గాలకు గాను 5 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉందన్న టీఎంసీ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీటీవీలతో పాటు 3 అంచెల భద్రత, 165 మంది అదనపు కౌంటింగ్ అబ్జర్వర్లు, 77 మంది పోలీసు అబ్జర్వర్లను రంగంలోకి దించామని అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్ పాస్ ఉన్న వారినే కౌంటింగ్ హాల్లోకి అనుమతించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు అందరి దృష్టి భవానీపూర్ నియోజకవర్గంపైనే నెలకొంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఇక్కడ బరిలో ఉన్నారు. దీనికి సంబంధించిన కౌంటింగ్ సఖావత్ మెమోరియల్ కేంద్రంలో జరగనుంది. 90 లక్షల మంది ఓటర్లను తొలగించిన వివాదాస్పద ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలి ఎన్నికలివి. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర అగ్రనేతలు బీజేపీ తరపున ప్రచారం చేశారు. బెంగాల్ సర్కార్ అవినీతి, శాంతి భద్రతలు, అక్రమ చొరబాట్లు, మహిళా భద్రత, నిరుద్యోగం వంటి అంశాలపై టీఎంసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారంలోకొస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. టీఎంసీ తరపున సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నీ తామై ప్రచారం చేశారు. ఎస్ఐఆర్ వేధింపులు, బెంగాలీల అణచివేత, స్థానికేతరులనే అంశాలతో పాటు జాతీయ హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించారు.